వినిపిస్తుందా? ఇగో వచ్చాడండి. కాదు ఇంత బొట్టు, ఇంత పెద్ద బొట్టు. ఓ నిన్న నేను చెప్పినందుకు పెట్టినావా? వచ్చాడు. అది మొదటి ఓలే రమ్మ మంకాలమ్మ. నీ రూమ్ చూపించానా? ఎందుకు ఏమైంది రూమ్ కి? చూపించు, వీడియో చూపించు. అంతే ఉంది కదా రూమ్, కొత్తగా ఏం లేదుగా. ముగ్గేసినావు, ముగ్గు తొక్కుతున్నావు. అసలు ఈ గాజులు ఏంది? కొత్త గాజులు ఆడి ఓ అందుకే వేసుకున్నావా? ఈ రోజు ఎందుకు షిరిడి? రేపు పోదాం. ఈ రోజు మునీసమ్మ కాడికి పోయి వచ్చేది ఉంది. సాయంత్రం 3 గంటలకు ప్రయాణం. పనులేం లేకపోతే ఈ రోజు బయలుదేరదాం, పని ఉంటే రేపు పొద్దున బయలుదేరదాం. రేపు పొద్దున కదా నేను అనుకున్నది, ఇవాళే అవ్వాలంతే. ఏవో ఇంత ఇదో మరి నువ్వు మనిషి ఇది ఇట్లా తయారవ్వకూడదు. కోపం ఇట్లా ఉండకూడదు మనిషి. నేను ఇదిగో కాసు బంగారు షైన్ ఇస్తున్నాను, పెట్టుకో మెళ్ళని. కాసా? అబ్బా థ్యాంక్ యూ కనకం. పెట్టుకో కాసు బంగారమా? కళ్ళు తిరుగుతున్నాయి కనకమ్మ నాకు. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి కనకమ్మ నాకు. ఈ కాసు బంగారాన్ని చూసి నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. అయ్యో బాబోయ్, ఇంత బంగారం ఇచ్చావా నువ్వు నాకు? రూమ్ అంతా చూపించావా? ఏం సర్ది కొత్తగా ఏం లేదుగా. ఏదో ఈ బొమ్మ ఒకటి పెట్టినావు. అబ్బో ఈ బొమ్మ మామూలు లేదు. ఎక్కడిది ఇది? అయ్యో సీతానారాయణలో బొమ్మ మర్చిపోయినా కనకమ్మ. బాగా తెచ్చుకుంది. అప్పుడు పట్టుకెళ్తేనే ఓకే, లేకపోతే నో. కనకమ్మ అది రాదే పాప. ఈ బొమ్మ ఎక్కడిది? కనకమ్మ పాప ఎక్కడిది? నాకు తెలుసు ఎక్కడ పాప. పాప ఈ పాప ఎక్కడిది? రంగుమోడు ఇచ్చాడు. రంకుమగుడు చూడు చైరు కూర్చుంటానికి బంగారు లేక. ఇది నువ్వు ఈ చైర్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది చెప్పనా? నువ్వు కదులు ముందు ఎవడొస్తా అన్నాడు? రమ్మన్నావు కదా, ఎవరిని వెళ్తున్నా గానీ ఈ చైర్ నువ్వు ఇట్లా ఎందుకు సెట్ చేసినావు? ఇది వచ్చాక ఇక్కడ సెట్ చేయి నువ్వు. ఫ్రిడ్జ్ వచ్చాక ఎప్పుడు వస్తుంది? వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుంది? వస్తుంది. నీకు ఎందుకు ముందు వచ్చేస్తే నేను ఖాళీగా చదువుకుంటాను. ఓకే బాగుందా? నీకు ఫ్రిడ్జ్ వస్తుంది, నీకు పెళ్ళం వస్తుంది, నాకు మూడు రావట్లేదు. నేనెంత బాధపడాలి కనకమ్మ? అన్యాయం కనకమ్మ ఇది అసలు. నువ్వు ఇదిగో ఇంకా రేపటి నుంచి నువ్వు వచ్చావుంటే చాలు చల్లటి నీళ్ళు, వచ్చావుంటే చల్లటి నీళ్ళు కాదు, కూల్ డ్రింక్లు 4 బాటిల్ తెచ్చి పెడతావా ఫ్రిడ్జ్ లో? ఇంకా రోజు కొంచెం గుట్టు వేయడమే. నిన్ను చూసి కూల్ డ్రింక్లు కూడా నేర్చుకున్నా నేను ఈ మధ్య. లేకపోతే కూల్ డ్రింక్ దగ్గరకు పోతున్నా. 20 రూపాయలు జోబులో ఉన్నాయా? కూల్ డ్రింక్ పోతున్నా ముందు. కాదు ఇంత పెద్ద బుట్టి ఆడిది. ఇక్కడ అన్ని సర్దుదండి దొరికిందమ్మా. నేను చెప్పాగా నీకు పెద్ద బొట్టు బాగుంటది కనకమ్మ అని. ఓ పోలే రమ్మా మంకాలమ్మ అంతే ఉన్నావు నువ్వు ఇప్పుడు. నిజం, పెద్ద బొట్టు పెట్టుకుంటే ఇంకా నాకు దేవతలాగా అనిపిస్తారు ఆడోళ్ళు. అలాగే పెద్ద బొట్టు పెట్టుకో అమ్మా. ఎల్లు ఎవడో వచ్చేస్తాడన్నకు ఎల్లు. ఏంది ఇప్పుడు ఎల్లు అంటాను? నేనేం తిననులే నీ ఇంట్లో కూర్చొని. నా ఇంట్లో తినడానికి దాక్షపళ్ళనే తిను. ఇంతకు ముందు దేవుడి దగ్గర ఒక అరటి పండు అన్న పెట్టేదాన్ని, ఇప్పుడు ఏంది అసలు అది కూడా పెట్టట్లేదు. అగో అది కొన్నా నాటి దినం చెయ్య ఉట్టి చప్పన 30 రూపాయలు తీసుకున్నాడు కదా. పైగా మీరు మళ్ళీ ఇద్దరు పట్టుకెళ్ళండి అన్న. బొప్పాయి పండు, బొప్పాయి పండు నువ్వు ఒక దాని దొరికినావు. ఇప్పుడు 4 ఏళ్ళు ఒకేలా ఉంటాయా? ఉండవుగా. ఒక్కొక్కేళ్ళు ఒక్కొక్కలా ఉంటది. 4 ఏళ్ళు ఒకేలా ఉండవా? ఒకేలా ఉండవు. అయ్యో నాకు తెలీదా నీకు ఇప్పుడు దాకా? ఇదిగో అనుకో 16 పళ్ళు రాలిపోతాయి. మరి 4 ఏళ్ళు ఒకలా ఉండవు, 4 ఒకలా ఉందో, ముడ్డు ఒకలా అని నువ్వేం చెప్పక్కర్లేదు నాకు. అమెరికా అమ్మ ఈ రోజు ఏమంటుంది? కొట్టాను అనుకో అంటది చూడు. ఆ డైలాగ్ చూసి నవ్వుకున్నా. నా ఫోన్ కి రింగ్ టోన్ పెట్టుకుంటున్నా అంటుంది. ఫోన్ రింగ్ టోన్ పెట్టుకుంటుందంట. సాహిత్ కొట్టాను అనుకో అనే డైలాగ్ పెట్టుకుంటదంట. డైలాగ్ నచ్చిందంట. ఇంటికేటి తీసుకెళ్ళమనమ్మా. ఇంటికేటా? ఇంటికాడికి తీసుకెళ్ళమను. ఇంటికాడికి తీసుకెళ్ళమంటవా? ఏమండి మీ ఇంటికంటే ఒకసారి తీసుకెళ్ళండి, మీ ఇల్లు చూస్తుందంట కనకమ్మ. యథావేక్షం చేయకు. డబ్బులు నెలకి 1,00,000. ఓకే, నెలకు 1,00,000 కావాలి నీకు 2 లక్షలు. నాకు 2 లక్షలు. బయట పని నీకు. ఇప్పుడు అమెరికాలో జాబ్ చేస్తాను అంతేగా. ఇట్లా బొట్టు పెట్టుకుని పోతున్నావు అనుకో, అందరు నిన్నే చూస్తారు. వాళ్ళు ఏది చేయమంటే చెత్త. నువ్వు ఓవరాక్షన్ చేయకు. అక్కడ ఇంకా సెట్ అవుతులే కానీ నువ్వు. కాకపోతే ఆ గాజులు అవి సెట్ అవ్వవు అంతే. గాజులు ఎందుకు వేసుకుంటాను? నిక్కర్లు టీ షర్ట్లు అక్కడ ఓకే. అబ్బో ఆవిడే వేసుకుంటున్నారు కదా నిక్కర్లు టీ షర్ట్లు సెట్ అవుతాయి. ఇంత నిక్కర్ వేసుకుంటున్నారు ఆవిడ. కానీ ఇంకా గాజులు బొట్లు పెట్టుకోకూడదేమో అక్కడ నాకు తెలిసి. లోపల ఉండగా మనం ఏం చేసినా పర్లేదమ్మా, బయటకు వచ్చినప్పుడు చేయకూడదు. లోపల అన్ని మనం వండుకోవడం తినటం అన్ని మన మామూలే. బయటకు మనం ఎందుకు వెళ్తాం? ఆవిడ వెళ్తారు కానీ జాబ్ కి. షిరిడి పోతున్నాం అండి. పులిహోర చెయ్యాలి, వాటికి పప్పు దినుసులు ఎక్కడ చూడాలి. మన ఇంటికి పట్టుకెళ్ళి అవి కొన్ని ఉల్లిపాయలు కూడా పట్టుకెళ్ళాలి. ఉల్లిపాయలు కొనుక్కోవాలి. కొంచెం పులిహోర వండు, కొంచెం వెజిటేబుల్ బిర్యానీ వండు, కొంచెం ఏమో ఇంకా
ఏమంటారు కొన్ని గారెలు ఉండు. అందుకే ఇంత పొడుగు రాశాడు, ఆయన ఉట్టిగా రాశాడా? నువ్వు అలా బేవర్స్గా తినేస్తావు. ఒక పులిహార తప్ప ఏమి చేయను. బూరెలు ఉండు, ఎన్నున్నా మింగేస్తావు. మళ్ళీ బూరెలు ఉండనా? ఖర్జుంకాయలు ఉండు, మళ్ళీ లడ్లు ఒక 4 లడ్లు ఉండు. మళ్ళీ నువ్వు అన్ని చెప్పట్లేదు, అన్ని వండేస్తాను ఇక్కడ. మైసూర్ టేబుల్ సరిపడా వండేస్తాను. ఇంక నువ్వు తినటమే లేటు. మైసూర్ వెళ్ళు, అబ్బాయి వచ్చాడు, వెళ్ళు. మీ నాన్న చేయించుకోలేడా పని? ఊరికి పోయిందిగా. వెళ్ళిపోయినా? అక్కడ గుమ్మం పోయిందిగా. అక్కడ గుమ్మం పోయింది పెట్టడానికి వెళ్ళాడా? ఇక్కడ గుమ్మం పోయింది అంటున్నాడు నువ్వు. అక్కడ గుమ్మం పోతే పెట్టడానికి పోయిందిలే. అమ్మ నువ్వెందుకు అంటున్నావు? అదేనే అన్నది. నువ్వు అలా అనుకుంటలేదు. నేను ఇక్కడ గుమ్మం పోయింది అందుకే ఎవడో ఫోన్ చేశాడు కదా. ఎందుకు ఫోన్ చేశాడు? అక్కడ గుమ్మంకి ఇప్పుడు ఫోన్ చేశాడు కదా ఎవడోని. అక్కడ గుమ్మంకి. మరి ఎక్కడ గుమ్మం? నీకెందుకు ఫోన్ చేశాడు? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గుమ్మం పోయిందిగా, నాకు తెలిసిన మనిషిని పంపించా ఇంటికి. ఓహో, నీకు సరే నడల్తే మునిసం దగ్గరికి వెళ్తాడు. నీకు మైండ్ పోతుంది రోజు రోజు. నేను ఇక్కడ అనుకున్నాను ఎల్లు ఎల్లు అంటున్నాను. నేను అటు ఫోన్ చేశాడు కదా, ఎల్లు ఎల్లు అంటున్నాను. అందుకే అదే మరి అంటారు. మునిసం దగ్గర ఎల్లెల్లెల్లెల్ల అంటున్నావా? ఇప్పుడు ఆడికి వెళ్తున్నావు నువ్వు? పో మరి, పో నడుచుకుంటా పో. బండి ఒకటి అలవాటైంది నీకు రోజు. 2 నెలల నుంచి అమ్మా, 2 నెలల నుంచి నాటుకున్నాడు. మరి ఎవడియమంటే డబ్బులు ఎంత ఎక్కువైతే నాలాంటోడికి, అంతేగాని నువ్వు వసూలు చేస్తే నీకు 5,000 ఇస్తానని చెప్పాడు. అవును, ఉద్యమ తాగేసి నేను ఇట్ట పెట్టి ఇట్ట కుట్టినా. మరి ఇప్పుడు బాగా దాని డబ్బులు నాకు 500 ముందు దాంట్లో. ఎవడ 500? యథవేక్షణ చేయకు మరి. ఎవడ 500 ఎప్పుడు ఇచ్చినావు? కళ్ళేంది నల్లగా ఉన్నాయి? నల్లయ్యా ఈ మధ్యన పెట్టుకుంటలేదు. ఏం పెట్టుకుంటట్లేదు? అదే దాని వేరేంటి గుడ్డు పెట్టుకుంటలేదు. గుడ్డు పెట్టుకో మరి. మరి అక్కడ తీసుకెళ్ళాము సార్. తీసుకెళ్తా, ఆగరాదు. మధ్యాహ్నం వద్దు, ఉండదు, ఇప్పుడే ఉంటది. తీసుకెళ్తా, ఆమె ఇంట్లోనే ఉంటది, ఆడికి పోదు. ఏంది ఎండిపోతున్నాయి? నీకు ఎందుకంటున్నావు? ఎప్పుడు ఎక్కడ ఉందా మేత 24 గంటలు చూసుకుంటామే. కాదు, ఈ హల్వా క్యారెట్లు ఇవి. మరి గోకు, మరి హల్వా చేయొచ్చుగా. నువ్వు గోకు, నేను చేస్తాను. గీకు, నేను చేస్తాను. ఇవేంది ఎట్లున్నాయి? నన్ను నోటితో అనిపించకే. ఏంటివని అడిగితే బంగాళదుంపనా? ఆలు. అబ్బా, ఉల్లిగడ్డలు బాగానే 5 కిలోలు కొన్నావు గట్టిగానే. ఏంది ఇప్పుడు టిఫిన్ ఏంది ఈరోజు? అదే ఎంత బాగుంది, ఇప్పుడు నేను తినేసాను. ఏంటిది అది? బిర్యానీ. బిర్యానీయా? పొద్దున్నే బిర్యానీ ఉంది కనకమ్మా. నిన్న వండిందా? నాకు ఎక్కలేకపోతే నేను అదే తిన్నాను సాయంత్రం వరకు కూడా. ఎంత బాగుందో, నోట్లో పెట్టుకు చూడు, వేడి చేసుకు తిన్నాను. వెజిటేబుల్ బిర్యానీ నోట్లో ఒకసారి తిని చూడు, బాగుపోతే మాని. ఈ మధ్య జావ ఇవ్వట్లేదు నాకు. ఎవరు? నువ్వే. నేనా? జావా అగో పెట్టాను. ఎంత నమ్మించాడమ్మా రాత్రి. ఒక క్షణం ఉండి ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఫోన్ చేసి నల్లోడికి ఫోన్ చేశాడంట. నల్లోడికి ఫోన్ చేశాడంట నేను రానని. నల్లోడికి వస్తానంటున్నాడు. మరి ఎందుకు తీసావు? యాక్షన్ చెప్తావు, యాక్షన్ నువ్వు పెట్టండి. ఎక్కడ తీసావుడు? కాదు, అది ఏంది టెడ్డీ బేర్లు యాడి ఇన్ని కనిపెత్తాన్ని? ఎత్తుకొచ్చేస్తున్నాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. యాడి ఈ టెడ్డీ బేర్లు? వెళ్ళమ్మా, వెళ్తానా. బాయ్ కనకం, టాటా, సీ యూ. పోయి వచ్చి. ఏమైంది? ఏమైంది? తగలేదు, నీ గోరు తగలేదు. ఏమైంది? గోరు తగిలిందమ్మా. నాది? నాకు గోరులే లేవుగా. వచ్చిన తర్వాత తీసుకుని పోతా మునిస్తమ్మ కాడికి. టాటా, బాయ్ బాయ్, సీ యూ. కనకమ్మా, కనకమ్మా, బాయ్. హాయ్ అండి, బాయ్ అండి అను. బాయ్ అండి, నమస్తే.